తమన్నా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్లైపోయింది. అందరూ అగ్ర హీరోలతో నటించేసింది. మిల్కీ బ్యూటీ తర్వాత చాలా మంది వచ్చినా 4 ఏళ్లుగా భారీ కాంపిటీషన్ ఎదుర్కొంటోంది. ఇప్పటికే అమ్మడు వయస్సు 25 ఏళ్లు దాటుతున్నాయి. ఆమె చెప్పిన లెక్క ప్రకారం 2005లో స్త్రీ మూవీతో తెలుగులో మెరిసిన సరైన బ్రేక్ మాత్రం 2007లో హ్యాపీ డేస్ తోనే. ఇక అక్కడి నుంచి అందరూ అగ్ర హీరోలతో నటించేసింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, సూర్య, కార్తీ, ధనుష్, సిద్ధార్థ్ ఇలా అందరూ యంగ్ హీరోస్ తో జోడీ కట్టేసింది. 1కి 2 సార్లు నటించేసింది. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్ అయితే తమన్నా అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదట. పెద్దదిగా కనిపించడం, ముఖంలో పెద్దరికం వచ్చేసిందని నో అంటున్నారట. బాడీ సైజ్ కూడా పెరిగిపోవటం కూడా మైనస్ గా కనిపిస్తోందంటున్నారు. ప్రెజెంట్ యంగ్ లవ్ స్టోరీస్ కు సూట్ అవ్వదనే కామెంట్ దర్శకుల దగ్గర నుంచే వస్తోంది. పెద్ద పెద్ద హీరోలు సైతం కుర్రపిల్లలు కావాలనుకోవటం కూడా తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి. మిల్కీ బ్యూటీ అందాలను 7 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై ఒక్కటే చూసిన జనం కూడా తమన్నా అంటే నిట్టూర్పులురుస్తున్నారు. బాహుబలిలో కొంచెం యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్ర వచ్చినా ఏమాత్రం మైలేజ్ రాలేదు. బాహుబలి 2 మరో 2 సినిమాలు మాత్రమే ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. ఈ తర్వాత కాల్ షీట్ డైరీ మొత్తం ఖాళీ. ఇండస్ట్రీలో సీన్ సితారైన సంగతిని పసిగట్టిన అమ్మడు రెమ్యునరేషన్ డిస్కౌంట్, అందాల ఆరబోతడు ఇలా మరీ తెగజారకుండా సొంత బిజినెస్ స్టార్ట్ చేసేసింది. బంగారం వ్యాపారం మొదలెట్టేసింది. వైట్ అండ్ గోల్డ్ పేరుతో తమన్నా బ్రాండ్ ను తీసుకొచ్చింది. ఇండస్ట్రీని 10 ఏళ్ల పాటు కాచి వడబోసింది కదా, ఆ మాత్రం ముందు జాగ్రత్తగా లేదా ఏంటి అంటున్నారు. ఇక మిగిలింది పెళ్లి ఒక్కటే. ఇప్పుడే పెళ్లేంటి అంటున్నా మీదకొచ్చేస్తున్న వయస్సుతో తొందర పడకపోతే కష్టమే అంటూ ఫిలిం నగర్ చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఆ ముహూర్తం కూడా చెప్పొచ్చనే టాక్ నడుస్తోంది.